సాధారణంగా చూసుకుంటే భారతదేశంలో చాలా వరకు అంటే మరి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో నీటి సమస్యలు పొరుగు రాష్ట్రాలతో ఎక్కువగా ఉండడం మనం సహజంగా చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు అదే నీటి ద్వారా కలిసిన బంధంగా మనం చెప్పుకోవచ్చు. దానికి ఉదాహరణ ఏమిటి అంటే నిన్నటి రోజున ఏదైతే తుంగభద్ర డ్యామ్కి సంబంధించి కొత్త గేట్లు అమర్చి దాని ప్రారంభోత్సవానికి 3 రాష్ట్రాల సీఎంలు ఒకేసారి హాజరవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరైతే ఇప్పుడు ఈ యొక్క తుంగభద్ర నదితో కాకుండా పొరుగు రాష్ట్రం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నదీ జలాల పంపిణీ కావచ్చు, మొత్తం అసలుకి జలవనరుల శాఖకు సంబంధించి ఏం జరుగుతోంది, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. నమస్కారం అండి. నమస్తే. నిన్న రోజున మనం చూసాం ఏదైతే తుంగభద్ర 3 రాష్ట్రాలతో ఆ నీరు జలాలు పంచుకుంటుందో అదే తుంగభద్ర 3 రాష్ట్రాల సీఎంలు అయితే కలిపింది. మరి ఇప్పుడు కలిసినటువంటి ఈ బంధం రానున్న రోజుల్లో ఇప్పుడు చూసుకుంటే చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి జల వివాదాలు చూసుకుంటేనేమో పక్క కృష్ణా జలాలు కావచ్చు, లేకపోతే కావేరీ జలాలు కావచ్చు, మరో పక్క చూసుకుంటేనేమో గోదావరి జలాలు. మరి ముఖ్యంగా ఇప్పుడు చర్చకు వచ్చింది ఏంటంటే ఇప్పుడు మొన్న చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొగిడినటువంటి తీరు, ఇది అన్ని విషయాలు ఇలానే కంటిన్యూ అవుతుందా లేకపోతే అంశాల వారిగా ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పేసి కొంతమందిలో ఉన్నట్టు అపోహ. మీరేమంటారు ఈ అంశాన్ని గురించి? అంటే ఎప్పుడు కూడా రాజకీయాలు పక్కన పెట్టాలి. రాజకీయాలు అతీతంగా ప్రజా సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు వాటర్ సమస్య అనేది అయితే ఖచ్చితంగా ప్రజలందరికీ ముడిపడి ఉంటుంది. ఏ రాష్ట్రంకనే సంబంధం లేదు. నేను ఇక్కడ అడ్డుకట్టే ఒక ఇసుక అనుకోండి, ఆ రాష్ట్రంలోది ఆ రాష్ట్రంలో చేసుకోవచ్చు, దాని ఫ్లో ఏమో కిందకి రాదు. ఆ వాటర్ అనేది మనం కట్టడి చేయలేం, ఒక లిమిట్ వరకు కట్టడి చేయగలుగుతాం. ఓవర్ఫ్లో అయితే కిందకి డౌన్కి వచ్చేసేయాల్సిందే. ఎంత అడ్డు కట్టినా కూడా మన అవసరాలు తగ్గట్టే మనం వాడుకోవాలి. అది ఎక్కువ ప్రమాదం అయినా కూడా అవుతుంది. ఎందుకంటే గేట్లు పోయినా సరే ముంపు ప్రాంతాలు మునిగిపోతుంటాయి. సో దాన్ని ఒక అకాల వర్షాలు ఎప్పుడు ఎలా ఉంటుందో సీజన్ తెలియదు. ఒక్కొక్క సంవత్సరం ఎక్కువ ఫ్లో ఉండొచ్చు వాటరు, ఒక్కొక్క సంవత్సరం తక్కువ కొరత ఉండొచ్చు. సో దీన్ని మనం ప్రెడిక్ట్ చేయలేం. వాతావరణం పట్టి అది మార్పులు వస్తుంటుంది, ఎవరి చేతిలో ఉండదు. కాబట్టి మనం ప్రెడిక్ట్ చేయలేం. అది నేచర్ ఎలా ఉంటే మనం దానికి అనుగుణంగా వెళ్ళాలి. కానీ దాన్ని అడ్డుకట్ట వేయాలి అనుకొని అంటే ఇది ఓన్లీ కొంత రాజకీయంగా చేసే అడ్డుకట్ట పనులే. అంటే ఎక్కడున్న ప్రజలే, ఎక్కడున్న ఇండియన్సే. కానీ వాటర్ దగ్గరకు వచ్చేటప్పటికి యుద్ధాల్లాగా మనం గతంలో చూస్తూనే ఉన్నాం. కొన్ని రాష్ట్రాలలో కానివ్వండి, మనం అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఆల్మట్ డ్యామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి అరెస్ట్ చేయటం మహారాష్ట్ర పోలీసులు. ఆ రోజున కృష్ణా వాటర్స్కి సంబంధించి అరెస్ట్ చేసి 2 days జైల్లో పెట్టి చాలా సంవత్సరాలు ఆ కేసు గురించి తిరుగుతూనే ఉన్నారు. ఈవెన్ బాబు గారి మీద కూడా కేసు పెట్టారు. అంటే అక్కడికి వెళ్ళింది ఇండియన్సే, ఒక పార్టీ వాళ్ళే, పొరుగు రాష్ట్రం వాళ్ళే. సో బార్డర్లో ఉన్న వాళ్ళం. అలాంటిదిన్నా కూడా వాళ్ళు కేసు పెట్టడం ఆ రోజున ఏదో అంటే ఎందుకు వెళ్ళటానికి కూడా రీజన్ ఏంటంటే హైట్ పెంచుతున్నారు కదా. సో ఆ హైటు అంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందో దానికన్నా ఎక్కువ పెరుగుతుంది అనేది ఒక టాక్ నడిచింది కాబట్టి సో దాన్ని చూడటానికి వెళ్ళారు. సో దానిలో తప్పెలా అనిపించిందో తెలియదు. ఆ రోజున అలాంటి పనులు చేయటం కానివ్వండి. తర్వాత మనం కావేరీ జలాలకి కర్ణాటక, తమిళనాడు తీసుకుంటే అక్కడ పరిస్థితి కూడా మనం చూసాం. అంటే రాష్ట్రాల మధ్య ఈ రకమైన యుద్ధ వాతావరణం ఉంటుందా అంటే వార్ లాంటిదే నడిచింది. కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయారు, కొట్టుకున్నారు కూడా తీవ్ర స్థాయికి. రాజకీయాలు దాటి సాధారణ ప్రజల వరకు వచ్చినటువంటి సంగతులు. అవును, రాజకీయాలు దాటింది. అసలు వాటర్కి సంబంధం లేదు. ఆ బార్డర్స్లో ఉండేవాళ్ళు కాదు, ఆ వాటర్ యూజ్ చేసే అవసరం లేని వాళ్ళు కూడా వచ్చారు అక్కడ గొడవలకి. అంటే అటు ఇటు 2 రాష్ట్రాల సమస్యగా తయారైపోయింది. సో అక్కడ తమిళన్స్ ఉండకూడదు వాళ్ళు, తమిళనాడు వాళ్ళు ఉండకూడదు, ఇక్కడ కర్ణాటక వాళ్ళు ఉండకూడదు చెన్నైలో అని చెప్పి వాళ్ళు ఇంకా ఈ స్థాయిలో గొడవలు యుద్ధం లాగా జరిగింది. కానీ అదంతా కూడా మనం చూస్తుంటే ఓన్లీ రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టడమే కావచ్చు. మనం నిన్న చూస్తే చాలా సంతోషకరమైన వార్త. తుంగభద్రది కానివ్వండి, దానికి ఒక టీం పెట్టుకొని దాని గురించి చర్చించి ఎవరెవరికి ఎంతెంత వాటా రావాలో సో ఆ వాటా ప్రకారం అయితే పంచుకోవటానికి మాట్లాడుకోవటం కానివ్వండి. ఇది ఒక చేంజ్ వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే గతంలో చూసాం కాబట్టి అలాంటి విధ్వంసాలు రెచ్చగొట్టకుండా మాట్లాడింది కూడా నాయకులు.
అందరూ కూడా ఎందుకు సముద్రంలోకి వెళ్ళే వాటర్ వేస్ట్ వాటర్ వెళ్ళటం, దాన్ని ఎవరైనా తీసుకోవచ్చు కదా. సో మనం నదిలో నుంచి వచ్చే వాటర్ సముద్రంలో కలిసిపోతే ఎవరికీ యూజ్ లేదు. సో అది రైతులకు యూజ్ చేసుకునేటట్టు డ్యాములు కట్టుకోవచ్చు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే కావచ్చు. అంటే అంటారు కదా, వాటర్ ఎప్పుడు డౌన్కే రావాలి. సో ఎంతసేపు మనం కట్టడి చేయలేం. సో కింద వాళ్ళు కట్టుకుంటే వచ్చిన తప్పేమీ లేదు కదా. అవును కదా, అది అందరికీ మంచిదే కదా. అవి వేస్ట్గా సముద్రంలోకి వెళ్ళిపోయే వాటర్ని ఎంతో అంత ఉంచుకోగలిగి కొంత రైతులు పండించుకోగలిగి అసలు నిజంగా రాయలసీమ ఇక్కడ తెలంగాణలో కానివ్వండి, ఇక్కడ చాలా చోట్ల వాటర్ తాగునీరుకు కూడా కష్టం ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. ఈ వలసలు వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటిది అక్కడ నీళ్లు పారుదల కానివ్వండి అవన్నీ వచ్చినప్పుడు తుంగభద్ర వాటర్ కానీ రాయలసీమకు కూడా కలిసి వస్తుంది. మహబూబ్ నగర్ ప్రాంతాలలో చాలా ప్రాంతాల్లో వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ పోతాయి. అంటే ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే సామరస్యంగా సమస్యని పరిష్కరించుకునే సోర్స్ నిన్న కనపడింది అనిపించింది నాకు అది చూసినప్పుడు. కానీ మనం గతంలో చూసాం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు పట్టించుకోలేదు. అటు ఏ రాష్ట్రంలోనూ అటు తుంగభద్ర వాటర్స్ దీని గురించి పట్టించుకోలేదు. ఇక్కడ చూస్తే ఏదైతే కృష్ణా వాటర్కి ఆంధ్రప్రదేశ్తో పెట్టుకున్న పద్ధతి అంటే అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి. సో వీళ్ళిద్దరూ ఒకరింట్లో ఒకరు భోజనాలకు వెళ్తారు, దావతులు చేసుకుంటారు, కలుస్తుంటారు, మళ్ళీ రాజకీయాల్లో డబ్బులు సర్దుకుంటారు. ఇక్కడ ఎలక్షన్ ఉంటే ఆయన పంపుతాడు, అక్కడ ఎలక్షన్ ఉంటే ఈయన పంపుతారు. ఇంత సాన్నిహిత్యం ఉండేవాళ్ళు. కానీ అక్కడ ఓటర్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రజా సమస్యలు అంటే మాత్రం అది ఏమైందంటే ఒక యుద్ధ వాతావరణం కల్పించారు అక్కడ. సో ఇటుపక్క పోలీసులు అటుపక్క పోలీసులు కృష్ణా మొత్తం ఒక డ్యామ్ మీద ఒక హల్చల్ చేశారు. అరే ఇద్దరు మీరు బాగానే ఉన్నారు, రెండు రాష్ట్రాల సీఎంలు బాగున్నారు, ఒక ప్రజలకు వచ్చిన సమస్యని పరిష్కరించుకోవటానికి ఇంత యుద్ధ వాతావరణం ఎందుకు కల్పించారు అంటే రీజన్ మనకు కనపడుతూనే ఉంది. అప్పుడు ఎగ్జాక్ట్లీగా తెలంగాణ ఎలక్షన్ బిఫోర్, అంతకు ముందు 5 ఏళ్ళ వరకు వీళ్ళకి ఎక్కడ ఆ సమస్య తెలియలేదు. సో ఎప్పుడు కూడా కొద్ది గంటలు ఎలక్షన్ ఉందనగా అప్పుడు చేశారు. అంటే ఏంటి, ఈ తెలంగాణలో ఉద్యమంగా నేను రగులుస్తాను, కొంచెం సెంటిమెంట్ని మళ్ళా తీసుకొస్తాను అని బీఆర్ఎస్ చేసిన డ్రామాకి వంతబాటం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఆ వంతబాటింది ఏమో తెలంగాణ ప్రజలు గ్రహించారు, ఈ డ్రామాలు చాలు, ఫెయిల్ అయినట్టుంది కదా కార్యక్రమం అంతా, ఎవరూ పట్టించుకోలేదు. అది ఇప్పుడు ఓన్లీ పోలీసులను అక్కడ పెట్టి ఇక్కడ పోలీసులను పెట్టి ఎవరికైనా ఆలోచించేది ఏం ఆలోచిస్తారు, ప్రజలు జనరల్గా మీ ఇద్దరు బాగున్నారు. సో సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఎలా వచ్చింది ఈ ప్రాబ్లం అన్నప్పుడు ఎవరికైనా అర్థమవుతుంది కదా, ఇది ఓన్లీ నటిస్తున్నారు వీళ్ళు అనే ఒక దాంతో క్లియర్ కట్ గా. డ్రామాలు చూసి విసిగిపోయాం, ఎన్నో చూసామని చెప్పి 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాం అనుకున్నారు. అంతే కదా, 10 ఏళ్ళ నుంచి చూస్తున్నారు, అలవాటు అయిపోయి ఉంటారు. ఈ డ్రామా చూసి అలవాటు పడిపోయారు. అలవాటు పడిపోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అనిపిస్తుంది, ఇచ్చి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసావు ఆ డ్రామాలు, నీకు ఎక్కడ బుద్ధి చెప్పాలో చెప్తామన్నట్టు. ఎలక్షన్ వచ్చింది, డెసిషన్ తీసుకున్నారు ప్రజలు. సో అదే నేను అనేది, ఎప్పుడు కూడా ప్రజల్ని మభ్య పెడుతున్నాం, మనం ఏదో చేస్తున్నాం అని అనుకుంటే అది ఏళ్ళ కాలం చెల్లదు. ఏదో ఒక టైం వచ్చుతుంది, ఆ టైంకి తగిన బుద్ధి చెప్తారు, ప్రజలే చెప్తారు. అంటే నిన్న జరిగిన ఇష్యూ ఏదైతే, మనం ఇష్యూ కాదు కానివ్వండి, ఏదైతే నిన్న జరిగిన మన 3 రాష్ట్రాల సీఎంలు తుంగభద్ర నది దగ్గర వాళ్ళ మాట్లాడటమే కానివ్వండి, ఇది ఒక శుభ పరిణామంగా తీసుకోవాలి. ఇది అన్ని భారతదేశంలో ఉన్న మన అన్ని రాష్ట్రాల్లో కూడా పక్కపక్కన ఉన్న స్టేట్లు అవే కొంచెం సర్దుకొని చేసుకుంటే మనకి ఇన్ని సమస్యలు రావు. సో ప్రతి రాష్ట్రం కూడా సస్యశ్యామలం అవుతుంది, ప్రతి రాష్ట్రంలో కూడా బీడు భూములు అనేది లేకుండా పోతాయి. అంటే ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఎన్నో నీటి వివాదాలు పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో మొన్న సీఎంల కలయిక ద్వారా కలిసినటువంటి అంశం కూడా నీటికి సంబంధించి, మరి ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా పెండింగ్ అవుతున్నాయి, అవన్నీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది అంటారు లేదా? ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే పాజిటివ్ వే అనేది నిన్న కనపడింది మనకు. ఇప్పుడు అట్లా అనుకుంటే తెలంగాణలోకి మహారాష్ట్రతో ప్రాబ్లం వస్తుంది, కర్ణాటకతో ప్రాబ్లం వస్తుంది. సో ఇలాంటివి పెంచుకుంటూ పోతూ ఉంటే ఇప్పుడు కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధిస్తాం, మంచిగా వెళ్తే ఏదైనా సాధిస్తారు. సో ఇట్లాంటివి పెంచుకుంటూ పోకూడదు. ఇప్పుడు కర్ణాటకతో నేను అనుకుంటాను సాల్వ్ అయిపోయి ఉంటుంది, తెలంగాణకే కావచ్చు ఆంధ్రప్రదేశ్కే కావచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు. అదేలాగా రేపొద్దున మహారాష్ట్రతో అయినా కూడా మనకు అదే ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఒక పాజిటివ్ వేతో వెళ్ళాలి కదా.
సో అది లేకుండా ఇది ఒక ఇష్యూ లాగా చేసేసి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి నేను దీనికోసం గట్టిగా పోరాడుతున్నానని చూపెట్టుకోవటం కోసం ఇష్యూని క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ రాజకీయాలు. సో దాంతో మనం ఎలక్షన్లో గెలుస్తాం ఒక సెంటిమెంట్ రేగల్చడానికి అవకాశం కలిగిస్తున్నారు. అది ప్రజలు గతంలో చూసాం, మనం కరెక్ట్గా బుద్ధి చెప్పారు బీఆర్ఎస్కి. ఆ సెంటిమెంట్ నువ్వు ప్రతిసారి యూజ్ చేసుకోవాలంటే కుదరదు, అయిపోయింది, దాని పీరియడ్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది, ఆ డేటు ఎక్స్పైర్ అయిపోయిందని మళ్ళా దాన్నే తీసుకొచ్చి పెడతానంటే కుదరదని చెప్పి నువ్వు డెవలప్ ఏంటో చూపెట్టాను అంటున్నారు. సో ఖచ్చితంగా అది ఏదైతే నిన్న జరిగిన తుంగభద్ర అది మొత్తం రాష్ట్రం అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా అలా పాజిటివ్ వేలో వెళ్ళిపోయి మన ప్రాబ్లం మనమే సాల్వ్ చేసుకోవాలి. సో తగాదాలతో పెట్టుకుంటే ఆ పెండింగ్లే అవుతాయి కదా. ఆ పెండింగ్ లేకుండా పని కంప్లీట్ చేసుకోవాలి అని అంటే మటుకు సామరస్యంగా వెళ్ళిపోవాలి. కొంచెం కలిసి వెళ్ళి పని చేయించుకుని ఉంటే నిన్న అదే కదా రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, మనం సెటిల్మెంట్ కూర్చొని అంటే పెద్దన్నల పాత్ర పోషిస్తున్నారు ఇట్లాంటివంతా పెట్టుకుంటే ప్రొలాంగ్ పోతూ ఉంటుంది కదా. అది కాకుండా ఆన్ స్పాట్ మేము డెసిషన్ తీసుకొని చేసుకోవటం అనేది మంచి పద్ధతి కదా. ఓకే. సో దీనికి చంద్రబాబు నాయుడు గారు కొంచెం సీనియర్ పర్సన్ కాబట్టి ఆయన కూడా ఉన్నారు కాబట్టి అంటే రాజకీయ ఆధ్వర్యంలో నిన్న చక్కగా ప్రోగ్రాం జరగటం కానివ్వండి, అందరూ 3 రాష్ట్రాల సీఎంలు కూడా అందరూ ఇది ఏ రాష్ట్రానికి ఎంతంత వాటా వచ్చేదాన్ని ప్రకారం వాడుకుంటున్నారు. ఓకే. అంటే ఇప్పుడు ఇది భవిష్యత్తులో మిగతా రాష్ట్రాల సీఎం కూడా చాలా మందికి ఆదర్శం ఉంటారా ఇలాంటి మీటింగ్స్? ఖచ్చితంగా ఆదర్శమే అవుతుంది. ఎందుకంటే మనం చూస్తే పార్టీలకు అతీతం ఇక్కడ తెలుగుదేశం పార్టీ సో ఎన్డీఏలో భాగం. సో కూటమి కలిసి ఆంధ్రప్రదేశ్లో పరిపాలిస్తుంది. ఇక్కడ చూస్తే కాంగ్రెస్ సో బద్ధ విరోధులు. అట్లాంటిది ప్రజా శ్రేయస్ కోసం సీఎం ఉన్న తీరు కానీ వాళ్ళు మెలిగిన తీరు అక్కడ వ్యవహరించిన తీరు ఒక డ్యామ్ కోసం అది కూడా సెంట్రల్ మినిస్టర్ కూడా వచ్చారు కదా బీజేపీ సంబంధించిన. అలాంటప్పుడు మొత్తం అక్కడ చూస్తే బీజేపీ ఉంది, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ఉంది. సో అలాంటప్పుడు అందరూ కలిసి రాష్ట్రం కోసం పనిచేయడం అనేది నిన్న చాలా శుభ పరిణామం లాగా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే.